అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను క్యాబేజీతో కూర చేస్తున్నాను. క్యాబేజీ తీసుకున్నాను, సన్నగా కట్ చేసేసి పెట్టేసుకొని కడాయిలో వేసుకున్నాను. దీనికి తగినంత వాటర్ వేసేసి నేను బాయిల్ అనేది చేసుకుంటాను. ఇది ముక్కలు ఉడికాక చూద్దాం మనం. ఇందులో వాటర్ వేసుకున్నాను, వాటర్ వేసేసి స్టవ్ అనేది వెలిగించుకుంటున్నాను. ఇది మూత పెట్టేస్తాను. ఒక 2-3 నిమిషాలు అయితే బాగా క్యాబేజ్ అనేది కుక్ అవ్వాలి. ఉడికాక మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. క్యాబేజ్ అంతా తీసేసుకున్నాను, వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. క్యాబేజీలో నుంచి పక్కన పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. కూరకు సరిపడా ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు, పోపు గింజలు అన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర అన్నీ ఒక హాఫ్ స్పూను. ఒక ఆనియన్ ఒకటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు ఇందులోకి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగాలి. పసుపు వేస్తున్నాను. ఇందులో మనము కారం పొడి అనేది వేయట్లేదు, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము. పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేస్ట్ చేస్తున్నాము. టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఫ్రై అవుతుంది కదా. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. నాకు ఎంత కారం కావాలో అంతా తీసుకున్నాను. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి క్యాబేజీకి కొంచెం కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మీరు చూసి వేసుకోండి కారం అనేది. ఇది కూడా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగేసి మంచిగా ఆయిల్ సపరేట్ అయింది. ఇలాంటప్పుడు మనం క్యాబేజీ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నాను. దానికి ఒక 10 పచ్చిమిర్చి అనేది వేసాను అనమాట. వేసేసి మంచిగా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మూత అనేది పెట్టుకోవాలి. మనం క్యాబేజ్ అంతా కూడా కలిపేసుకున్నాను. మనం ఇప్పటివరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసేసి ఇంకొక 2 నిమిషాలు అనేది మూత అనేది పెట్టేసుకోవాలి. కలిపేసుకొని మంచిగా ఇంకో 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటాను. చూడండి ఒకసారి కూర అయితే ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. నేను ఇంకా ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇది ముక్కలు మనం బాయిల్ చేసుకున్నాం కదా క్యాబేజీ అనేది. కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. అన్నీ వేసేసాను. ఇందులో పచ్చిమిర్చి అనేది వేసుకొని చేసుకుంటున్నాను అన్నమాట. కొత్తిమీర యాడ్ చేసేద్దాము. కలిపేసేసి తీసేసుకున్నాము. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అయిపోయింది క్యాబేజీ కూర అనేది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని నేను చూపించేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చితో క్యాబేజీ కూర అనేది చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, రైస్లోకి, పుల్కాలోకి, ఎందులోకైనా, రోటీస్కి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.